బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహానికి పూలమాలను వేసి జయంతోత్సవాన్ని చేస్తున్నాము. దానికి సంబంధించిన అనేక కార్యకర్తలు నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఆదోని పట్టణ సీనియర్ నాయకులు శ్రీ విట్టా రమేశయ్య గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఫోటోకి పడిన శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో భారత్ మాతాకి జై. ఈరోజు ఆదోని పట్టణంలో బసవేశ్వర్ సర్కిల్ నందు మన బీజేపీ సీనియర్ లీడర్స్ వాళ్ళ కార్యకర్తలు వచ్చి బసవేశ్వర స్వామికి దండ వేసి ఈ యొక్క దినం బసవేశ్వర జయంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు అక్షయ తేదీ కూడా ప్రతి సంవత్సరం బసవేశ్వర జయంతి సందర్భంగా అక్షయ తేదీ కూడా మంచి రోజు. బసవేశ్వర స్వామి వారు 1100 సంవత్సరంలో జన్మించారు, 7th సెంచరీలో. ఆ రోజుల్లోనే పేద ప్రజలకి చాలా మంది ఉండేవారికి వారు సహాయం చేశారు. చాలా సోషల్ రిఫార్మ్స్ కల్పించారు. అంటే ఉన్నతమైన స్థానానికి ఎదగాలనేది ఆ రోజుల్లోనే ఆయన సంబరపడ్డారు. సో ఆ స్వామీజీ ఒక లింగాయత్ కుటుంబ వ్యక్తి. సో చాలా లింగాయత్స్ కూడా వాళ్ళ స్తోమత లేకుండా ఉండే వాళ్ళు కూడా ఎదిగే స్థితికి తెచ్చారు. సో దాని నుంచి వారు లింగాయత్సే కాదు, ఇతరుల అందరికీ దేశంలో అందరూ బాగుండాలా అని జీవించే రకంగా అందరికీ సాయం చేశారు. సో ఆ వ్యక్తికి ఈరోజు మన జయంతి సందర్భంగా మనం అందరూ దీన్ని స్మరించుకొని వారి ప్రేరణ, వారు ఎలా జీవించారో మనం చదివితే తెలుస్తుంది. మనం కూడా అలాగనే చేస్తే మనం భారతదేశం ఉన్నతమైన స్థానం ఎదుగుతున్నది అనేది ప్రతి ఒక్కరి కోరిక. సో ప్రతి ఒక్కరు ఈరోజు మనం బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా మనం ఆదోని పట్టణంలో కూడా చాలా వరకు చాలా రకాలుగా సేవ చేస్తున్నాం. ఇలాగే కంటిన్యూ చేయాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం.